హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అగ్నివీర్ వాయు ఇంటేక్ నుంచి వాళ్ళు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్, అలాగే ఎగ్జామ్ డేట్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలాగే ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా ప్రతిదీ పిన్ టు పిన్ మనమైతే క్లారిటీగా తెలుసుకుందాము. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో మరి ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ కోసం క్లారిటీగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ కింద 2026లో హైరింగ్ అయితే చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ పోస్టులు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాజ్ పర్ స్టేట్ వైజ్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు శాలరీ పార్ట్కి వచ్చేసి మీకు పర్ మంత్ అయితే మీకు 30,000 to 40,000 వరకు మీకు అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ అలాగే 10+2 అంటే డిప్లొమా చేశారో, అలాగే వొకేషనల్ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనమాట. అలాగే మీరు తీసిన ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమాలో కానీ, వొకేషనల్ కోర్సులో కానీ 50% మార్క్స్ అయితే సో ఖచ్చితంగా మీకు అయితే రావాలి. సో ఎవరికైతే 50 మార్క్స్ వచ్చాయో వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి బోర్న్ బిట్వీన్ 1/1/2006 to 1/7/2009 మధ్యన ఎవరైతే పుట్టారో వాళ్ళ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళ ఏజ్ యొక్క మ్యాక్సిమం వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పటి నుంచి అంటే మనకి March 3, 2026 నుంచి అప్లికేషన్ స్టార్టింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అలాగే అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి March 10th వరకు మీకైతే టైం అయితే ఉంది. ఆ టైం లోపల మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ కోసం మనం కొంచెం క్లారిటీగా ప్రతిదీ మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ, అలాగే 10+2 ఎగ్జామినేషన్స్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్, ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీకు చేసి ఉండాలి. అలాగే మీకు మినిమం 50% మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. అలాగే మ్యాండేటరీగా వాళ్ళు ఇంకోటి కూడా మెన్షన్ చేశారు. అలాగే మీరు చేసిన ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాలో ఎవరైతే చేశారో, డిప్లొమాలో మీరు మెకానికల్ చేసినా, ఎలక్ట్రికల్ చేసినా, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఆర్ కంప్యూటర్ సైన్స్, అలాగే మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా సరే మీరు తీసుకున్న దాంట్లో కూడా ఇంగ్లీష్లో మీకు 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. అలాగే వొకేషనల్ కోర్స్, సో వొకేషనల్లో కూడా వాళ్ళకి వొకేషనల్ కోర్సులో అయితే ఇంగ్లీష్ అయితే ఉండదు, కానీ వాళ్ళ వొకేషనల్లో నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లో కూడా వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ అండ్ స్టైఫండ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శాలరీ డీటెయిల్స్ కోసం కూడా వాళ్ళు క్లారిటీగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్లోనే క్యాండిడేట్కి 30,000 పర్ మంత్, కానీ మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసి 21,000 మాత్రం. అలాగే మీకు కార్పస్ ఫండ్ కింద 9,000 అమౌంట్ అయితే మీకు యాడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సెకండ్ ఇయర్లో మీకు వాళ్ళు వచ్చిన శాలరీ వచ్చేసి 33,000 పర్ మంత్, కానీ మీకు వచ్చిన ఇన్ హ్యాండ్ అమౌంట్ వచ్చేసి 23,100 మాత్రమే. అలాగే దీంట్లో కూడా మీకు కార్పస్ ఫండ్ అయితే 9,900 రూపీస్ అయితే మీకు యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇయర్లో మీకు అయితే 36,500 పర్ మంత్, కానీ మీకు వచ్చిన ఇన్ హ్యాండ్ వచ్చేసి మీకు 25,550 రూపీస్ అని మాత్రమే. దీంట్లో కూడా మీకు కార్పస్ ఫండ్ అయితే యాడ్ అవుతుంది. కార్పస్ ఫండ్ వచ్చేసి 10,950 అమౌంట్ అనమాట. ఫోర్త్ ఇయర్లో మీకు 40,000 పర్ మంత్, ఇన్ హ్యాండ్ వచ్చేసి మీకు 28,000. దీంట్లో కూడా కార్పస్ ఫండ్ మీకు 12,000 యాడ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీకు బెనిఫిట్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేశారనమాట. సో మీరు జాబ్లో ఉన్నప్పుడు మీకు డ్రెస్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే మీకు ట్రావెల్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే రేషన్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే క్లాతింగ్, అకామిడేషన్ అండ్ లీవ్స్ ఇవన్నీ మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది.
అలా మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే సేవ అనేది ప్యాకేజ్ కింద అప్రాక్సిమేట్లీ మీరు 4 years కంప్లీట్ చేసిన తర్వాత 10 lakh అమౌంట్ అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 5 lakh అనేది మీ యొక్క కంట్రిబ్యూషన్ అనమాట. నేను రిమైనింగ్ 5 lakh వచ్చేసి గవర్నమెంట్ నుంచి మీకు అమౌంట్ అయితే వస్తుంది. వన్స్ మీరు 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత సో బయటకు వచ్చిన తర్వాత మీకు 10 lakhs అమౌంట్ అయితే మీ హ్యాండ్కి అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్సూరెన్స్ కవరేజ్లో మీకైతే 48 lakh వరకు మీకైతే అంటే మీరు చేస్తున్న ఆ 4 years పీరియడ్లో 48 lakh వరకు మీకైతే ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ కమ్మింగ్ టు ఏజ్ లిమిట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి బోర్న్ బోర్న్ ఆన్ ఆఫ్టర్ 1 January 2026, January 1st 2006 ఎవరైతే బోర్న్ అయ్యారో సో వాళ్ళ నుంచి, అలాగే July 1st 2009 మధ్యన ఎవరైతే పుట్టారో వాళ్ళ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని వాళ్ళు క్లారిటీగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ అంటే మీకు 21 years అనేది ఖచ్చితంగా దాటకూడదు అనమాట వాళ్ళు చెప్పిన నోటిఫికేషన్ ప్రకారం ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ కమ్మింగ్ టు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు వాళ్ళు తీసుకుంటున్న ఫీజు వచ్చేసి 550 అనమాట. ప్లస్ మీకు 80% జిఎస్టీ అయితే యాడ్ అవుతుంది. ఆ జిఎస్టీతో కలుపుకొని మీరు 640 అమౌంట్ అయితే ఈ యొక్క అప్లికేషన్కి అయితే మీరు పే చేయాలి. అండ్ ఈ అమౌంట్ వచ్చేసి నాన్ రీఫండబుల్. వన్స్ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత అమౌంట్ అయితే మీకు రీఫండ్ అయితే అవ్వడం అయితే జరగదు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ మోడ్ మీరైతే ఆన్లైన్లో పే చేసుకోవాలి. అది కూడా నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు కానీ యూపీఐ కార్డ్స్ ద్వారా మీరు అమౌంట్ అయితే పే చేసుకోవాలన్నమాట. అలాగే ఏపీఎల్ మెడికల్ బోర్డ్ ఫీజు ఎగ్జామ్ అంటే వన్స్ మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్కి వెళ్తారు కదా. సో మెడికల్కి వెళ్ళినప్పుడు మీరు 40 rupees అమౌంట్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. అది కూడా ఆన్లైన్లో అమౌంట్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వన్స్ మీరు అప్లికేషన్లో ఫీజు అయితే పే చేసిన తర్వాత ఆ అమౌంట్ అయితే రీఫండ్ అయితే అవ్వడం అయితే జరగదు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ పేమెంట్స్ అంటే ఒక క్యాండిడేట్ అనే పర్సన్ మల్టిపుల్ టైమ్స్ పేమెంట్ చేశారు అనుకోండి. సో వాళ్ళు మాత్రం ఓన్లీ సింగిల్ టైం పేమెంట్ మాత్రమే తీసుకుంటారు. ఒకవేళ 2 times అమౌంట్ వచ్చినా సరే మళ్ళీ అమౌంట్ అయితే రీఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఎవరికి 2 times చేసిన వారికి మాత్రం అమౌంట్ అయితే రీఫండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్లో ఈవెంట్ ఇచ్చారు. ఆ ఈవెంట్ యొక్క డేట్ టైం కూడా మెన్షన్ చేశారు అనమాట. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి అనమాట March 3rd నుంచి 2006 నుంచి అప్లికేషన్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి మీకు March 10th 2026. సో ఈ యొక్క టైం స్పాన్లో మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. వన్స్ ఈ యొక్క టైం స్పాన్ దాటిందంటే మీరు ఇంకా అప్లై చేద్దామన్నా సరే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. అలాగే మీకు కూడా చూసుకున్నట్లయితే phase 1 ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 13th March 2006 అండ్ 31 March 2006. నాకు తెలిసి మీరు అప్లై చేసిన మంత్ ఎండింగ్లోనే మళ్ళీ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ కమ్మింగ్ టు అడ్మిట్ కార్డు కూడా మీకు 48 to 78 hours ముందు మీకైతే హాల్ టికెట్లు అయితే మీకైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ యొక్క వెబ్సైట్లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ డిస్ప్లే అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది November 14th మీకైతే లిస్ట్ అయితే ఇస్తారన్నమాట. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళకైతే లిస్ట్ అయితే ఇస్తారన్నమాట. అండ్ ఎన్రోల్మెంట్ లిస్ట్ పబ్లికేషన్కి వచ్చేసి మీకు December 1st అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క టెస్ట్ ఎలా ఉంటుంది, దేని మీద ఉంటుంది అనే దాని గురించి కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే అక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసి phase 1లో మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ కూడా మీరు చూసుకున్నట్లయితే అది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది అనమాట. అలాగే మీకు పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే మీకు హిందీలో కూడా ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో మీకు అయితే పేపర్ అయితే తీసి మీరు వ్యూ చేసుకోవచ్చు అండి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మాత్రం. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సైన్స్ సబ్జెక్ట్స్లో మీకు 60 minutes టైం అయితే ఇస్తారు. ఆ సైన్స్లో మీకు కవరేజ్ చేసేది వాళ్ళైతే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ యాజ్ పర్ 10+2 CBS సిలబస్ అంటే CBS సిలబస్లో ఉన్న ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మీద మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందని ఫ్రెండ్స్. ఓకేనా. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే రిమైనింగ్ వాటికైతే మీకు 45 minutes టైం ఇస్తారు అనమాట. ఆ 40 minutes మీకు ఏముంటుందంటే ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే రీజనింగ్ ఉంటుంది, అలాగే మీకు జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోత్ సైన్స్ అండ్ అదర్ సైన్స్ వాళ్ళకైతే 85 minutes టైం ఇస్తారు. ఆ 85 minutesలో మీకు వస్తున్న సిలబస్ ఏంటంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ ప్యాటర్న్ అంటే మార్కింగ్ ఎలాగ ఇస్తారంటే మీకు
ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే మీరు పెట్టిన ఆన్సర్ అనేది రాంగ్ అయితే -0.25 మార్క్స్ అయితే మీకు అయితే ఖచ్చితంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ పేజ్ 2లో మీరు చూసుకున్నట్లయితే స్టేట్ వైజ్ ఎవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయ్యారో సో వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కూడా టెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1 ఉంటుంది, అలాగే 2 కూడా ఉంటుంది అనమాట. 1లోని మీకు చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో అండ్ టెస్ట్ 2లో చూసుకుంటే యాజ్ పర్ పాలసీ ఇన్ వ్యాగు అంటే ఎయిర్పోర్ట్స్ వాళ్ళకు ఉన్న పాలసీ ప్రకారం టెస్ట్ వాళ్ళైతే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ గురించి ఇంకొంచెం క్లారిటీగా మనం తెలుసుకుందాం. ఓకేనా. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1లోని వాళ్ళు మీకు 1.6 km రన్నింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మేల్ అయితే అంటే ఈ మేల్ పర్సన్స్ విత్ ఇన్ 7 minutesలోని ఈ 1.6 km అనేది రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ కమింగ్ టు ఫిమేల్ వచ్చేసి 8 minutesలోని ఈ 1.6 km రన్నింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ 2లోని మేల్ అయితే 10 పుషప్లు చేయాలి. 1 minute-లోనే 10 పుషప్స్ చేయాలన్నమాట. అలాగే 1 minute-లోనే 10 సిటప్స్ చేయాలి. అలాగే 1 minute-లోనే 20 స్క్వాట్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మేల్ అనమాట. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ 2లో ఫిమేల్కి వచ్చేసి 10 సిటప్స్ చేయాలన్నమాట. 1 minute 30 seconds-లోనే 10 సిటప్స్ చేయాలి. అలాగే 1 minute-లోనే 15 స్క్వాట్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ 3 మెడికల్ ఎగ్జామినేషన్. ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెడికల్ టీం వాళ్ళైతే ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ వాళ్ళైతే కండక్ట్ చేస్తారు అనమాట. ఈ యొక్క మెడికల్ ఎగ్జామ్లని బ్లడ్ టెస్ట్ చెక్ చేస్తారు, అలాగే యూరిన్ టెస్ట్స్, అలాగే ఎక్స్రేస్ అండ్ ఈసీజీ. అలాగే ఎక్స్ట్రాగా ఫీమేల్స్కి అయితే యూఎస్సీ ఫర్ ఫీమేల్స్, యూఎస్సీ అనేది వాళ్ళకైతే టెస్టింగ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు మెడికల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ దగ్గర నుంచి అయితే 40 రూపీస్ అమౌంట్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సెలక్షన్లో స్టేట్ వైజ్ మెరిట్ చేసి అలాగే మెడికల్ ఫిట్నెస్ అలాగే వాళ్ళకున్న అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ బట్టి వాళ్ళ మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. వీళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఓన్లీ అన్మ్యారీడ్ ఉంటారో అన్మ్యారీడ్ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనమాట. వాళ్ళకి మళ్ళీ దీంట్లో కూడా వాళ్ళకి క్లారిటీగా మెన్షన్ చేస్తారు. మేల్ అండ్ ఫీమేల్ అన్మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనమాట. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 4 years ఎంగేజ్మెంట్ పీరియడ్ కాబట్టి. ఎందుకంటే ఈ యొక్క జాబ్ అనేది 4 years మాత్రమే. 4 years అయినా సరే వన్స్ మీరు 4 years అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి మీకు అయితే 10 lakh అమౌంట్ అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హైట్ కోసం వచ్చేసి మీకు 1.152 centimeters అయితే ఖచ్చితంగా ఉండాలి మేల్ అండ్ ఫీమేల్. అలాగే దీంట్లో కూడా కొంతమందికి హైట్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా ఎవరికంటే నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ రీజన్స్ అండ్ లక్షద్వీప్ వాళ్ళకి మాత్రమే దీంట్లో అయితే హైట్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే కమింగ్ టు చెస్ట్, మేల్కి వచ్చేసి మినిమం చెస్ట్ వచ్చేసి 77 centimeters ఉండాలి. అలాగే 5 centimeters ఎక్స్పెన్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ మేల్కి వచ్చేసి. అలాగే ఫీమేల్కి వచ్చేసి 5 centimeters ఎక్స్పెన్షన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐ విజన్ కూడా మీకు 6/12 ఈచ్ కరెక్టబుల్ టు 6/6 అవన్నీ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మెడికల్ స్టాండర్డ్లో వాళ్ళైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ టాటూ. సో మీ యొక్క బాడీలో ఎటువంటి టాటూ ఉన్నా సరే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇదంతా అవసరం లేదు, ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంగేజ్మెంట్ పీరియడ్ ఈ యొక్క కాంట్రాక్టర్ వచ్చేసి మీకు 4 years అయితే ఉంటుంది. అది కూడా ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950 ద్వారా మీకు 4 years ఈ యొక్క జాబ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు లీవ్ ఎంటైర్మెంట్ మీకు 30 days యాన్యువల్ లీవ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెడికల్ అండ్ సిఎస్టీ ఫెసిలిటీస్ అంటే మీకు ఎయిర్ ఫోర్స్ ద్వారా మీకైతే మెడికల్ అయితే మీకైతే ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇవన్నీ రిమైనింగ్ ఇవన్నీ అవసరం అయితే పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఈ యొక్క అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లింక్ అయితే నేను బయోలో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ యొక్క జాబ్ అప్లై చేయడానికి మీకు లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.